పూర్వం ఒకసారి నారద మహర్షి కైలాసంలో ఉన్న పరమశివుడి దగ్గరికి వెళ్లి కలియుగంలో మనుషులు కలి ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్లని రక్షించడం కోసం ఏదైనా దారి ఉంటాదా అని అడుగుతారు. దానికి శివుడు కలియుగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిమి ఒకే కొండ మీద కొలువు ఉంటాము. ఆ క్షేత్రానికి వచ్చి పూజించిన అందరికీ వాళ్లు అడిగిన కోరికలన్నీ తీర్చి వాళ్లని కలించి రక్షిస్తాము అని చెప్తారు. ఇది జరిగిన కొంతకాలానికి విష్ణు భక్తులైన మేరు పర్వతరాజు ఇంకా అతని భార్య మేనకకి చిరకాలం నిలిచిపోయేలాంటి కొడుకులు కావాలి అని విష్ణుమూర్తికి ప్రార్థిస్తారు. దాంతో విష్ణుమూర్తి ప్రత్యక్షమై వాళ్లకి ఇద్దరు కొడుకుల్ని ప్రసాదిస్తారు. వాళ్లే భద్రుడు ఇంకా రత్నాకరుడు. అయితే వీళ్ళిద్దరూ వాళ్ల తల్లిదండ్రుల్లానే విష్ణు భక్తుల్లాగా పెరుగుతారు. ఒకరోజు భద్రుడు విష్ణుమూర్తికి కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఆ తపస్సుతో ప్రసన్నం చెందిన విష్ణుమూర్తి భద్రుడు ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటారు. అప్పుడు భద్రుడు, నేను చిరకాలం నిలిచిపోయి మీరు ఎప్పుడూ నాతోనే ఉండి పూజలు అందుకోవాలి అనే వరాన్ని కోరుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి, నువ్వు భద్రగిరి అనే ఒక పర్వతం కింద మారిపోతావు, నేను నీ కొండపైన వెలిసి చిరకాలం పూజలు అందుకుంటాను అనే వరాన్ని ప్రసాదించి వెళ్లిపోతారు. అలా భద్రుడు భద్రగిరి కింద మారి విష్ణుమూర్తి శ్రీరాముడి రూపంలో భద్రగిరి మీదే కొలువై ఉండి పూజలు అందుకుంటున్నారు. తన అన్నయ్యని చూసిన రత్నాకరుడు కూడా విష్ణుమూర్తికి తపస్సు చేయడం మొదలు పెడతాడు. అప్పుడు మూర్తి రత్నాకరుడి ముందు ప్రత్యక్షమై, నువ్వు రత్నగిరి అనే ఒక కొండ కింద మారిపోతావు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా నీ కొండ మీదే కొలువై ఉండి పూజలు అందుకుంటాం. నువ్వు కలియుగంలో ఒక ప్రసిద్ధమైన క్షేత్రం కింద వర్ధిల్లుతావు అని వరాన్ని ప్రసాదించి వెళ్లిపోతారు. అలా కలియుగం మొదలయ్యి చాలా కాలం గడిచిపోయింది. భద్రగిరి మీద రాముడు పూజలు అందుకుంటున్నాడు. కాని రత్నగిరి ఎక్కడుందో కూడా ఎవ్వరికీ తెలియదు. అలా 19వ శతాబ్దంలో పిఠాపురం దగ్గర కొమరగిరి అనే ఒక ఊరిలో గ్రామ దేవత కింద నేరెల్లమ్మ అమ్మవారు ఉండేవారు. ఒకరోజు గ్రామస్థులందరి ముందు నేరెల్లమ్మ అమ్మవారు విగ్రహ రూపంలో మాట్లాడుతూ, ఇంకా ఇక్కడ నేను ఉండను, రత్నాలు ఉండే కొండ దగ్గరికి నేను వెళ్లిపోతున్నాను అని చెప్పి ఆ విగ్రహం నుంచి గజ్జల శబ్దాలు వస్తూ అమ్మవారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా చాలా కాలం గడిచిపోయింది. అది 1891వ సంవత్సరం. గోదావరి జిల్లాలో గోర్సా ఇంకా కిర్లంపూడి ప్రదేశాలను రాజా ఇనుగండి రామనారాయణ అనే జమీందారు పాలించేవాడు. అతనికి ఒకరోజు రాత్రి కలలోని స్వామివారు ప్రత్యక్షమై, నా పేరు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, నేను రత్నగిరి అనే ఒక కొండ మీద కొలువై ఉన్నాను కాబట్టి నా విగ్రహాన్ని బయటకు తీసి దాన్ని ప్రతిష్ఠించి ఒక ఆలయాన్ని నిర్మించు అని చెప్తారు. మరుసటి రోజే ఇతను ఈ విచిత్రమైన కల గురించి ఈరంకి ప్రకాష్ రావు అనే ఒక పండితుణ్ణి అడుగుదామని బయలుదేరుతారు. కాని ఇతను బయలుదేరే లోపే ఈరంకి ప్రకాష్ రావు ఇతని ఆస్థానంకే వచ్చేశారు. దాంతో ఆశ్చర్యపోయిన జమీందార్ అతనికి ఒక విచిత్రమైన కలవ వచ్చింది అని చెప్తారు. అప్పుడు ఈరంకి ప్రకాష్ రావు కూడా నాకు ఒక విచిత్రమైన కల వచ్చింది అని చెప్పి వాళ్ళిద్దరికీ వచ్చిన కల గురించి మాట్లాడి చూస్తే ఆశ్చర్యంగా ఇద్దరికీ ఒకే రోజు రాత్రి ఒకే కల వచ్చింది. దాంతో ఎలాగైనా సరే ఆ సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని వెతకాలి అని నిర్ణయించుకుని కలలో వచ్చినట్టుగా ఆ రత్నగిరి అనే కొండ ఎక్కడుందో తెలుసుకోవడం మొదలు పెడతారు. కాని రత్నగిరి అనే కొండ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. దాంతో కొన్ని మంది పండితులను పిలిపించి ఈ రత్నగిరి అనే కొండ ఎక్కడుందో వెతకాలి అని చెప్పడంతో వాళ్లు చాలా కాలం క్రితం జరిగిన ఆ నేరెల్లమ్మ దేవత కథ చెప్పి, నేరెల్లమ్మ రత్నాలో ఉండే కొండ దగ్గరికి వెళ్లిపోతాను అని చెప్పారు. అదే రత్నగిరి అయి ఉంటుంది కాబట్టి నేరెల్లమ్మని వెతుక్కుంటూ వెళితే మనకి రత్నగిరి దొరుకుతుంది అని చెప్తారు. అలా నేరెల్లమ్మని వెతుక్కుంటూ వెళ్లిన వీళ్లకి పంబా నది తీరం దగ్గరలో ఒక కొండ కింద నేరెల్లమ్మ విగ్రహం కనిపిస్తుంది. దాంతో ఆ కొండే రత్నగిరి అయి ఉంటుంది అని అనుకుని ఆ కొండ మీద సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని వెతకడం మొదలు పెడతారు. దాదాపు ఒక రోజంతా వెతుకుతారు. కాని అంతకీ ఆ విగ్రహం కనిపించదు. అలా అలసిపోయి కూర్చున్న వీళ్ల దగ్గరికి నేరెల్లమ్మ ఒక వృద్ధిరాలి రూపంలో వచ్చి ఒక ప్రదేశం చెప్పి, అక్కడ ఉన్న అంకుడు చెట్టు కింద పుట్టలో వెతకండి అని చెప్తారు. వెంటనే వీళ్లు ఆ ప్రదేశానికి వెళ్లి చెప్పినట్టుగా ఆ చెట్టు కింద పుట్టలో చూస్తే వీళ్లకి కలలో వచ్చిన విగ్రహమే అక్కడ కనిపిస్తుంది. దాన్ని ప్రతిష్ఠిద్దాం అనుకునే లోపే వారణాసి నుంచి ఒక సిద్ధుడు వచ్చి, నాకు ధ్యానంలో స్వామివారు ఇచ్చిన సూచనల మేరకు ఒక యంత్రాన్ని తయారు చేశాను, ఈ యంత్రాన్ని స్వామివారు మీకే ఇమ్మన్నారు అని చెప్పి ఇచ్చి వెళ్లిపోతారు. దాంతో ఈ యంత్రంతో పాటే అక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ క్షేత్రంకి వెళ్లి పూజించిన వారు అడిగిన అన్ని కోరికలు తీరుతాయి కాబట్టి ఆ క్షేత్రం పేరు
నవరంగా ప్రసిద్ధి చెందింది. అన్నవరం లాంటి క్షేత్రం ఈ ప్రపంచంలోనే ఇంకొకటి లేదు. ఎందుకంటే ఆ గర్భగుడిలో ఉన్న పీఠం మీద మధ్యలో విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఉన్నారు. ఆ స్వామికి కుడివైపున ఈశ్వరుడు, ఎడమ వైపున అమ్మవారు ఉంటారు. అలా ఒకే పీఠం మీద శివుడు, విష్ణుమూర్తి ఇంకా అమ్మవారు ముగ్గురు ఒకేసారి పూజలు అందుకుంటారు. తులసి ఆకులు ఇంకా మారేడు పత్రితో పూజించే ఏకైక గుడి ఈ అన్నవర క్షేత్రం మాత్రమే. ఇక్కడ గర్భగుడి 2 అంతస్తులు ఉంటుంది. కింద అంతస్తులో ఒక పీఠం ఉంటుంది. కాశీ నుంచి సిద్ధుడు తెచ్చిన ఆ యంత్రాన్ని ఈ పీఠంలో ప్రతిష్ఠించి ఈ పీఠం మీద ఒక పెద్ద లింగారం ఉంటుంది. ఆ లింగాకారం పైన స్వయంభుగా దొరికిన సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ మొత్తం కలిపి 2 అంతస్తులు ఉన్నది. కింద ఉన్న పీఠం బ్రహ్మ, మధ్యలో లింగాకారం శివుడు, పైన ఉన్న ఆ విగ్రహం విష్ణుమూర్తి. కాబట్టి ఒకే గర్భగుడిలో బ్రహ్మ, విష్ణు మహేశ్వరులతో పాటు అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. కింద ఉన్న ఈ పీఠంకి ఆగ్నేయం వైపున గణపతి, నైరుతి వైపు సూర్యుడు, ఈశాన్యం వైపు శివుడు ఇంకా వాయువ్యం మూల అమ్మవారు ఉంటారు. ఇలా విష్ణుమూర్తి మధ్యలో ఉండి చుట్టూ ఉన్న 4 దశల్లో 4 దేవతలు ఉన్నారు. దీన్నే పంచాయతనం అని అంటారు. మీరు ఎప్పుడైనా అన్నవరం వెళ్తే ఈ గర్భాలయంతో పాటు ఇంకో 4 ఆలయాలు ఖచ్చితంగా దర్శించుకోవాల్సినవి ఉన్నాయి. అందులో మొదటిది క్షేత్రపాలకుడి ఆలయం అన్నవరం. సత్యనారాయణ స్వామికి క్షేత్రపాలకుడు ఎవరో తెలుసా? స్వయంగా శ్రీరాముడే. ఈ అన్నవరం క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటారు. ఆ తర్వాత కనకదుర్గా అమ్మవారి ఆలయం ఇంకా వనదుర్గా అమ్మవారి ఆలయం. కనకదుర్గా అమ్మవారి ఆలయం మెట్లు దారి మొదట్లో ఉంటుంది. వనదుర్గా అమ్మవారి ఆలయం ఘాట్ రోడ్ ప్రారంభంలో ఉంటుంది. ఇక్కడ కనకదుర్గా అమ్మవారు, వనదుర్గా అమ్మవారు ఆ కొండల్ని, అడవుల్ని కాపాడుతూ ఉంటారు. ఇంకా 4వది ఈ గ్రామ దేవత అయిన నేరెల్లమ్మ అమ్మవారి ఆలయం. ఈ అమ్మవారే కొమరిగిరి నుంచి ఈ ప్రదేశానికి వచ్చి కొలువై ఉన్నారు. ఇంకా అన్న చేసే సత్యనారాయణ స్వామి వ్రతం చాలా ప్రసిద్ధమైనది. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక్కసారైనా చేసే ఉంటారు. అంటే అన్నవరంలో కాకపోయినా మీ ఇంట్లో అయినా ఈ వ్రతం చేసే ఉంటారు. మీరు సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడైనా చేశారా లేదా అన్నది కామెంట్స్ లో రాయండి. అలాగే అన్నవరం వచ్చారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి అందరూ చెప్పండి. హరే కృష్ణ.